నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్త విశేషాలు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు ఇప్పుడు కృష్ణా జలాలు వస్తూ ఉన్నాయి. నా తండ్రి ఆ మహానేత దివంగత నేత వైఎస్ఆర్ వలనే ఈ అభివృద్ధి పరుగులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నామినేషన్ కోసం పులివెందులు వెళ్లిన సీఎం జగన్ అంతకుముందు CSI గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగానికి మాట్లాడారు. నా పులివెందుల, నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్ఆర్ బాటలో మరో 2 అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వమని పేర్కొన్నారు. పులివెందులలో ఏముంది అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ అని సీఎం జగన్ వెల్లడించారు. అదేవిధంగా పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయడం, మంచి మనసుతో ఉండటం, బెదిరింపులకు లొంగకపోవటం, మాట తప్పకపోవటం మన కల్చర్. టీడీపీ మాఫియా 4 దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదిరించిందే ఈ పులివెందుల బిడ్డలే అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చచీర కట్టుకున్నానట. పచ్చచీర కట్టుకొని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్ చెప్పటాన్ని ఏమనుకోవాలి? చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చచీర కట్టుకుంటే తప్పేముంది? చంద్రబాబు పచ్చ రంగు ఏమైనా కొనుక్కున్నారా? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా? జగన్ మర్చిపోయినట్లున్నారు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో పైన పసుపు రంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్ఆర్ పసుపు రంగు ఉంటే తప్పేముంది? అది తెలుగుదేశం పార్టీ సొంతం కాదని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని షర్మిల మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సంజీవయ్య నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో షర్మిల మాట్లాడారు. రాసిచ్చిన స్క్రిప్టును చదివేది జగన్మోహన్ రెడ్డి. నేను వైఎస్ఆర్ బిడ్డను, నాకు మోకరిల్లే అవసరం లేదు. వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాలు నాపై తప్పుడు ప్రచారం చేశారు. నన్ను దూషించారు, బెదిరించారు. సొంత చెల్లెలి గురించి ఆలోచించకుండా మగవారి మధ్య మాట్లాడటం సభ్యతేనా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించాలి. భాజపా, మోదీ ముందు మోకరిల్లింది జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రత్యేక హోదా ప్రాజెక్టుల్ని తాకట్టు పెట్టారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డిని రక్షించడానికి ఢిల్లీ వెళ్తున్నారు. వైఎస్ఆర్ కు జగన్ వారసుడు కాదు, మోదీకి వారసుడు. మోదీకి దత్తపుత్రుడిగా బీజేపీ నాయకులు చెబుతున్నారు అని షర్మిల పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి. నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది, పసుపు కలర్ ఉంటుంది పైన. గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటుంది. దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, ఏ తప్పేముంది? పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే.
అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలే కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా? ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. 26న నామినేషన్ల స్క్రూటీనీ జరగనుంది. ఆఖరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి 67 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీకి సంబంధించి మంగళగిరిలో అత్యధిక నామినేషన్లు నమోదయ్యాయి. మొత్తం 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 38 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 29 మంది అభ్యర్థుల నుంచి 43 సెట్ల నామినేషన్లు స్వీకరించారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 20 మంది అభ్యర్థుల నుంచి 27 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు దాఖలు వేశారు. ప్రతిపాడులో 15 మంది అభ్యర్థులు మొత్తం 30 నామినేషన్లు దాఖలు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత వాతావరణం కొనసాగుతుంది. ఇరు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 75 డిగ్రీలు దాటేశాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాల్పులు అంతకంతకు పెరుగుతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒక పక్క ఏపీలో గురువారం శుక్రవారం 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 102 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రానున్న 3 రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం ఏపీలో 174 మండలాల్లో వడగాల్పులు, 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సీఎం జగన్ పై చంద్రబాబు తరచూ చేసే విమర్శలకు ఇక స్వస్తి పలకాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత కోరారు. ఈ మేరకు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మేమంతా సిద్ధం, బస్సు యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాక అయినా బాబు, ఎర్రబుక్కు లోకేష్ లో, టీడీపీ నేతల్లో పావల కళ్యాణ్ లో మార్పు రావాలని తెలిపారు. సీఎం జగన్ పాలనలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచిందని తెలిపారు. ఈ పాలనను చూసి ఓర్చుకోలేక చంద్రబాబు, పవన్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ జగనే సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో మళ్లీ గెలవబోతుందని తెలిపారు. ప్రజా విశ్వాసం లేని లోకేష్, చంద్రబాబులు మంగళగిరి కుప్పంలో గెలిచే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 పథకాలను జనం నమ్మకపోవడంతో సీఎం జగన్పై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. గల్లా చేదేవులాగా పెమ్మసాని చంద్రశేఖర్ మాటలు కోటలు దాటుతున్నాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎద్దేవా చేశారు. వీరిద్దరి మెంటాలిటీ కూడా ఒకటేలా ఉందని చురకలంటించారు. అసలు గుంటూరు మీద పెమ్మసాని చంద్రశేఖర్ కు అంత వల్లమాలిన ప్రేమ ఎందుకో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. 2 సార్లు టీడీపీ ఎంపీగా గల్లా చేదేవుని గెలిపిస్తే గుంటూరు వాసులను దగా చేశారని ధ్వజమెత్తారు. ఈసారి ఎన్ఆర్ఐ మాటలు నమ్మి మోసపోవటానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని తెలిపారు. స్థానిక 13వ డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. 13వ డివిజన్ను అన్ని విధాల అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రతి కుటుంబం సాధికారత సాధించడం కూడా అభివృద్ధేనని వివరించారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాట చెప్తానండి, డెవలప్మెంట్ జరగలేదు గుంటూరు తూర్పులో అనే వాళ్ళకి ఒక మాట చెప్తాను. ఈ రోజు 54వ వార్డులోనే దాదాపుగా 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పనులు జరిగినాయి. అలాగే ఎన్నో నియోజకవర్గాల్లో మీరు చూసుకుంటే ఎన్నో వార్డుల్లో ఎంతో డెవలప్మెంట్ 6 కోట్ల దాకా పనులు జరిగినాయి. మరి దాదాపుగా 214 కోట్లు
మరి అభివృద్ధి ఇక్కడ జరగడం జరిగింది. మీ హయాంలో జరగలేదు, మా హయాంలో జరిగింది. మేము చెప్పుకోగలం. ఎల్ఆర్ కాలనీ రోడ్ కానీ, లేకపోతే లాంచెస్టర్ రోడ్ కానీ, ఏటుకూరు రోడ్ కానీ, పొన్నూరు రోడ్ కానీ, నందివెలుగు రోడ్ కానీ, పీకల్ వాక్ కానీ, బ్రహ్మానంద స్టేడియం కానీ, ఇవన్నీ మా హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగినాయి. ఇది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పెద్ద తలకాయలు లేరు మరి వైఎస్ఆర్సీపీకి గుంటూరు ఈస్ట్లో అని అంటున్నారు. ఒక్కసారి మాకు పెద్ద తలకాయలు, వీళ్ళ తలకాయలు, వాళ్ళ తలకాయలు అవసరం లేదండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ ఉంది. ఆయన పిక్చర్ని చూసే చాలామంది ఓట్లు వేస్తారు. ఆయన సంక్షేమం ఇచ్చారు, అది చాలు. ఆయన ద్వారానే, ఆయన ఫేస్ వాల్యూ ద్వారానే మేము ప్రతి గడపకి వెళ్తున్నాము. ఏ గడపకి వెళ్ళినా ఒకే మాట, జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆయనకే ఓటు వేస్తాం. ఫ్యాన్ గుర్తే మా గుర్తు, మా అందరి గుర్తు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుంటూరు తూర్పు ప్రజలందరూ మరి వాళ్ళ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి మరి ప్రతి ఒక్కరు ఉన్నారు. అలాగే మీరు చూసుకుంటే ఎంపీ గారు కిలార్ రోసయ్య గారు, మేము స్థానికులను ఎందుకు అంటున్నామంటే స్థానికుడికే సమస్యలు తెలుసు. స్థానికుడు అయితేనే ఏదైనా పిలిస్తే పలికే విధంగా ఉంటారు. అలాగే ఇప్పుడు ఎన్ఆర్ఐ పెమ్మసాని గారు వచ్చారు. నాకు తెలిసి పెమ్మసాని గారికి ఎన్ఆర్ఐ కాబట్టి అక్కడున్న సమస్యలు తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు తీరుస్తూ ఉండండి అన్న. ఇక్కడ మాకు అవసరం లేదు, ఎందుకనంటే మీకు ఇక్కడ గురించి అవగాహన లేదు. స్లిప్పులు పట్టుకొని మాట్లాడతారు, ఇదని అదని ఏదో ఒకటి అని అంటారు. కానీ మీకు దీని గురించి, గుంటూరు జిల్లా గురించి మీకు ఇంత కూడా అవగాహన లేదు. నిజంగానే మీకు అవగాహన ఉంటే ఎందుకన్నా రాజకీయాలు ఇప్పుడు వచ్చారు, ముందు రావాలి కదా. ఇప్పుడు వచ్చి నేను రాజకీయాల్లో నేను అది చేస్తాను, ఇది చేస్తాను. ఇంకొకటి, డాక్టర్ గారు అక్కడేమో క్లాసెస్ చెప్పేవాళ్ళంట. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ చూడనటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో అందరూ పేదలందరూ కూడా ఈరోజు చక్కగా బతుకుతూ ఉన్నారు, ఆత్మగౌరవంగా బతుకుతూ ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాత్రమే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఎందుకంటే గత పరిపాలన మనం చూసుకున్నాం, ఈ పరిపాలన మనం చూసుకున్నాం. గత పరిపాలనలో ఓన్లీ జన్మభూమి కమిటీలు, సింగపూరు రాజధాని అని చెప్పేసి సింగపూర్ డిజైన్స్ చేసి లక్షల వేల కోట్లు దాచుకొని వాళ్ళ సామాజిక వర్గానికి పంచిపెట్టినటువంటి గత ముఖ్యమంత్రిని మనం చూసాం. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం పేదల పక్షాన, పేదల కోసం, పేదలకి సంక్షేమం అందాలి, ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడికి కూడా అందాలని ఆకాంక్షతో, ఆశతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. దానికోసమే ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీలు అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎస్సీలకు చేసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, గతంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే అక్కడ సరైన భోజనం లేక, సరైన తిండి లేక. ఈరోజు మరి 54వ డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టి జగన్ని మళ్ళీ సీఎం చేసుకోవాలని అందరూ ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మరి ఆర్థికంగా కానివ్వండి, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ చాలా మంచిగా ఉంది. మరి ప్రతి ఒక్కరు అందులో మరి అందరూ భాగస్వాములు అవి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితంగా వైద్యం కానివ్వండి, నాడు నేడు కార్యక్రమాలు తీసుకుంటే కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకుంటే కానీ, సంక్షేమ పథకాలు తీసుకుంటే కానీ ప్రతి ఒక్కటి కూడా అంతకుముందు ప్రభుత్వం 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ ఒక్క మేలు కూడా చేసింది లేదు. కానీ ఈ వార్డులో మాత్రం డెవలప్మెంట్, మరి ప్రతి ఒక్కటి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము కంప్లీట్ చేయటం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మేడం గారికి సపోర్ట్గా ఉండి మరి ఎంపీ ఓటు కానివ్వండి, ఎమ్మెల్యే ముస్తఫా గారు కుమార్తె మరి నూరి ఫాతిమా గారిని అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ఈస్ట్ 1 తరపున ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తూ మరి మేడం గారిని గొప్ప మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. గురువారం పులివెందలలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు. ఆ సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నా సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా సరే, ఏ పని అప్పగించినా విధేయంగా పనిచేస్తానని తెలిపారు. చంద్రబాబు వలన ఏపీకి ప్రయోజనం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు. ఏపీలో మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. మౌలిక వసతుల లేమితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కునారిల్లుతుందని అన్నారు. శివారు కాలనీ వాసులకు కనీస అవసరాలు కూడా కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. స్థానిక
వినాయక 36వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుడపాటి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప మాధవికి అపూర్వ స్వాగతం పలికింది. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి అందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు ఆమె అందజేశారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 36వ డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మన్నవ మోహన్ కృష్ణ, నేరెళ్ల సురేష్, శ్రీరామ్ ప్రసాద్, ఆళ్లహరి, బండారు వెంకటేశ్వరరావు, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 36 వార్డులో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. ఇంటింటికి వెళ్తున్నాము. ఎంతో ఆదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా విజయం మీదేనమ్మా, మీరేమీ కంగారు పడకండి అని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట. అలాగే మీరు చూస్తే ప్రతి ఒక్క డివిజన్ హెడ్, బీజేపీ, టీడీపీ, జనసేన యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి బయటకు ముందే నుంచోబెట్టి వాళ్ళని మమ్మల్ని ఆహ్వానించేలాగా వారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా యథావిధిగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు పెన్షన్లు లేవని, వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి రాగానే ఈ విషయం మీద దృష్టి పెట్టి వాళ్ళకి సత్వరమే పెన్షన్లు అందేలాగా చేస్తాము. బాబు గారు ఆల్రెడీ ముందే చెప్పారు, 3 నెలల పెన్షన్ కూడా ఒకటేసారి వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని బాబు గారు మొన్న షూరిటీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం వచ్చి రాగానే వీరి పెన్షన్లన్నీ కూడా మేము అందజేసే ప్రక్రియని మొదలుపెట్టి చాలా తొందరగానే దాన్ని ముగిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు 36వ వార్డు మా జనసేన వార్డు ప్రెసిడెంట్ రోళ్ల కోటేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రజలు నీరాజనాలు పడుతున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారని చెప్పి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్ళు బాగా లేట్ అయిపోయింది, మీరు ముందు కనుక వచ్చి మా బతుకులు బాగుపడాయి అని చెప్పుకుంటున్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక, పరిశ్రమలు లేక జనాలంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలని పరిస్థితి వచ్చింది. అందరూ ఉద్యోగాలు లేక గంజాయి కొడుతూ ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతోనే వాళ్ళు దొంగతనాలకి, దొరతనాలకి అలవాటు పడిపోయి జనాలను ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఏదో పగలు తీసుద్దని చెప్పి చిలకలూరుపేట డాన్ రజనమ్మ అమ్మ అంటారు, ఏమో ఎవరికో తెలియదు, ఎవరికి అమ్మో తెలియదామా, అక్కడ పనికిరాని చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేశారు, మన ఎత్తినేసారు. ఆమె వచ్చేది లేదు, గెలిచేది లేదు. కానీ ఇక్కడ మంచి మనిషి గల్లా మాధవి గారు, ఆమె గతం నుంచి కూడా ఎన్నో మంచి పనులు చేసి సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆమెకు ఆ ఓటు వేసి కనుక గెలిపిస్తే మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాను. అందరూ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారికి ఓటేసి గెలిపించారు. జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 36వ డివిజన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. ప్రతి చోట కూడా, ప్రతి ఇంట కూడా ప్రజలందరూ కూడా మాధవ్ గారిని ఆదరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవ్ గారిని, అలానే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీతోటి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయారు ప్రజలందరూ. రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా వెనుకబడింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు అందరూ కూడా మార్చి మే 13 కోసం ఎదురు చూస్తున్నారు. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా. 36వ డివిజన్ స్తంభాలు గరువులో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరకాల సమస్యలు, రైలు పట్టాలలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వటం కానీ, రైలు కట్ట మీద ఉన్నటువంటి, అలాగే త్రాగునీటి సమస్య కానీ, వీటన్నిటి మీద మేము గతంలో కూడా నగరపాలక సంస్థ సమావేశంలో వీటన్నిటి మీద పోరాటం చేశాం. ఈ రైల్వే కట్ట మీద ఉన్నటువంటి స్థలాల విషయంలో డిఆర్ఎం గారిని జయదేవ్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ముందు కనుక వైసీపీ పార్టీ వాళ్ళు ఒక రాజకీయం చేసి దీన్ని లేపాలని చూశారో, ఆ రోజున మేమందరం వెళ్ళి జయదేవ్ గారి సమక్షంలో పోరాటం చేశాం. అదేవిధంగా రేపు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు అయిన తర్వాత పెమ్మసాని గారు కానీ, గల్లా మాధవ్ గారు కానీ ఆధ్వర్యంలో దీన్ని మేము శాశ్వత పరిష్కారం చేస్తాం. రైల్వే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని చెప్పి కూడా మేము గతంలో కూడా చెప్పున్నాం. అవన్నీ తీర్చి ఈ ప్రాంతంలో అందరికీ పట్టాలు ఇప్పించి ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరలా పూర్వవైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులకి మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ లేకుండా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హామీ ఇస్తూ, ప్రతి ఒక్కరూ దయచేసి ఎవరో మాయమాటలని, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన అభ్యర్థుల్ని మీరు ఎన్నుకోవద్దు. ఎందుకంటే ఆమె చరిత్ర చూసాం. గతంలో ఏదైతే ఆమె చేసిన భూదందాలు కానీ,
అక్కడ షాపుల దగ్గర బంగారపు కొట్లాళ్ళు కానీ ఏ వ్యాపారం చేయాలన్నా ఆమె కప్పం కట్టాలి. ఆమె కప్పం కడితేనే అక్కడ బతికే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చిలకలూరుపేట ప్రజలందరూ చీ కొడితే ఆమెను జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమతో ఏదైతే అక్కడ వేమవరంలో ఎస్సీ భూములు ఉన్నాయో. జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అసామాన్య ప్రతిభ చూపారు. భాష్యం విద్యార్థి ఎం జిష్ణు సాయి 300కు 300 మార్కులు కైవసం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులకు 100% వచ్చింది. భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. ఈ మేరకు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు విజయోత్సవ కేకును కట్ చేసి అధ్యాపక బృందంతో సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 100 లోపు అత్యుత్తమ ర్యాంకులతో పాటు 200 లోపు 25 ర్యాంకులు, 500 లోపు 54 ర్యాంకులు, 1000 లోపు 78 ర్యాంకులు కైవసం చేసుకుని 71.68% సక్సెస్ రేటుతో తమ విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఇది మాకెంతో గర్వకారణమని అన్నారు. గత సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5, 10వ ర్యాంకులను సాధించారని, అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్డ్లో కూడా తమ విద్యార్థులు ఘన విజయాలు సాధించబోతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. గత అర్ధరాత్రి 11 గంటలకు 2024 జేఈఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన 10th రిజల్ట్ అప్పుడు కానివ్వండి మనం చెప్పుకున్నాం, మాకు జేఈఈ మెయిన్స్లో 25th రాబోయే రిజల్ట్లో 300కి 300 సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పత్రికా విలేకరుల సమక్షంలో. అనుకున్నట్లుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి 300 మార్క్స్కు 300 మార్క్స్ సాధించడం జరిగింది. అయితే 300కి 300 ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు, అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ జిష్ణు సాయికి 300కి 300 వచ్చినా మరి చిన్నపిల్లవాడు కాబట్టి 2007లో అందరూ 2006లో పుడితే మా వాడు 2007లో పుట్టాడు. అసలు సంవత్సరం తేడా ఉంది. దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ రావడం జరిగింది. మార్క్స్ పరంగా ఫస్ట్ ర్యాంక్ అయినా ఏజ్ తక్కువ అవటం వల్ల 18th ర్యాంక్ రావడం జరిగింది. ఏదేమైనా మరి ఆ ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు, కానీ 300కి 300 మాత్రం కీ ప్రకారం మేము చూసుకోవటం, 300 సాధించడం జరిగింది. మరి ఇది ఆల్ ఇండియా టాప్ హైయెస్ట్ మార్క్ అండ్ టాప్ మార్క్ అంతకంటే లేదు. 300 తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇక అదే హైయెస్ట్ మార్కు. అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది. అదే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంకుగా వాళ్ళు నిర్ధారించారు. అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక స్పెల్లో ఇంకొక షిఫ్ట్లో రాయడం జరిగింది. దాంట్లో కూడా అతనికి 100% రావడం జరిగింది. ఆ 100% వచ్చి అంటే ఏ షిఫ్ట్లో ఆ షిఫ్ట్ హైయెస్ట్ మార్కుని 100% తీసుకుంటాం. దాంట్లో మరి సాయి యశ్వంత్ రెడ్డికి కూడా 100% వచ్చి 30 ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఇద్దరు 100% జాతీయ స్థాయిలో సాధించటం, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంక్ని, ఆల్ ఇండియా 36th ర్యాంక్ని కైవసం చేసుకోవటం అనేది మన భాష్యం గుంటూరు ఒకే ఒక్క బ్రాంచ్ నుంచి మనం సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే వారిలో 300కి 300 కైవసం చేసుకొని కేవలం ఏజ్ రీత్యా మాత్రమే ఆల్ ఇండియా 18th ర్యాంక్, కానీ మార్క్ రీత్యా కానీ మా దృష్ట్యా కానీ ఇది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అండ్ ర్యాంక్గా కూడా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ విద్యార్థులు స్కూల్ నుంచి కూడాను మాతోటి అసోసియేట్ అయ్యి ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆల్ ఇండియా 36th ర్యాంక్ తెచ్చుకున్నటువంటి సాయి యశ్వంత్ రెడ్డి 6th క్లాస్ వరకు మరి భాష్యం కర్నూలు బ్రాంచ్లో చదువుకొని ఆ తర్వాత గుంటూరు 7th క్లాస్కి ఇక్కడికి వచ్చి 7th క్లాస్ నుంచి గుంటూరులోనే చదువుకుంటూ కాలేజీలో కంటిన్యూ అయ్యి
ఆ ర్యాంక్ని తీసుకురావటం అనేది ఎంతో గొప్ప విషయం. అలాగే మరి జిష్ణు సాయి ఆల్ ఇండియా 18th ర్యాంక్కి చేరుకున్నటువంటి క్రమం గురించి ఆలోచించినట్లయితే 10th క్లాస్ వరకు కూడాను ఏ ఐఐటి ఫౌండేషన్ విద్య లేనప్పటికీ కూడాను భాష్యంలో ఇంటర్లో ఇచ్చినటువంటి పకడ్బందీ ప్రణాళికలతోటి పటిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ఏ ఐఐటి ఫౌండేషన్ లేకుండానే కేవలం ఇంటర్మీడియట్లో మేము అందించినటువంటి ప్రోగ్రామ్ తోటి ఆల్ ఇండియా 18th ర్యాంక్కి. నేను జిష్ణు సాయి, నేను ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి భాష్యంలో చదువుతూ ఉన్నాను. అయితే ఇవాళ వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ రిజల్ట్కి నేను రామకృష్ణ సార్ అలాగే డైరెక్టర్ సార్ రన్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి, ఈ ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్కి కానీ లేకపోతే మాకు పెట్టిన ఎగ్జామ్స్కి కానీ వీటన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహన, ఇంకా మా అన్నయ్య ఇచ్చిన సపోర్ట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. రాబోయే అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీట్ సాధిద్దామని అనుకుంటాను. నాకు నిన్న డిక్లేర్ చేసిన జేఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ 36 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం నేను మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్, మా డైరెక్టర్ సార్ వాళ్ళు రన్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎగ్జామ్స్ రాసుకొని జాగ్రత్తగా ఎర్రర్స్ రాసుకుంటూ కూల్గా చదువుకుంటూ ఉంటాం. పెద్ద ప్రెషర్ ఏం పెట్టరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.